హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజు శనివారం. ఇక్కడ కొంచెం శనివారం రోజు చాలా హడావుడిగా ఉంటుంది. ఇక్కడ అంటే ఎక్కడన్నానంటే నేను దుబాయ్లో ఉన్నాను, మా బాబు వాళ్ళ ఇంట్లో. వీళ్ళు ఏంటంటే వారం అంతా కూడా జాబ్కి వెళ్ళిపోతారు. ఉదయాన్నే లేచిపోయి జాబు ఇవన్నీ హడావుడిగా ఉంటారు కదా. కనీసం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా ఖాళీ ఉండదన్నమాట, అంత ఫాస్ట్గా ఉంటారు. కనుక వీళ్ళు ఏంటంటే రోజు పూజ గది శుభ్రం చేసుకోవడం, దీపం వెలిగించుకోవడం అట్లాంటివన్నీ కార్యక్రమాలు ఉండవు ఇక్కడ. జస్ట్ ఊరికే ఒక దండం పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు దేవుడికి. కానీ ప్రత్యేకంగా కూర్చుని దీపారాధన చేయడం, హారతి వెలిగించడం, కొబ్బరికాయలు కొట్టడం అట్లాంటి పనులే ఉండవు అనమాట. జస్ట్ దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. శనివారం రోజు మాత్రం కంప్లీట్ టైం తీసుకుని ఒక 2 అవర్స్ 3 అవర్స్ కష్టపడి ఇవన్నీ తోముకొని, ఇత్తడి సామాన్లంతా తోముకొని డెకరేషన్ చేసుకుంటారనమాట. దేవుడి గదిలోనూ, అలాగే గుమ్మాల దగ్గర కార్నర్స్లోనూ ఈ పువ్వులు నీళ్లు పెట్టి అందులో పువ్వుల్లో అన్ని నీళ్ళల్లో వేసి, పువ్వులు నీళ్ళల్లో వేసి చక్కగా డెకరేటివ్గా ఉంచుతారనమాట. అది నిజంగా నాకు చాలా నచ్చింది ఈ కార్యక్రమం. రాగి తెపాళ్ళతోటి ఎర్ర పువ్వులు పెట్టి సింహద్వారంలో పెడితే కనుక చాలా మంచిది అని ఎవరో చెప్పారట మా కోడలికి. అందుకని రాగి చెంబుతోటి సింహద్వారం దగ్గర గుమ్మంలో రాగి తెప్పళ అనొచ్చు, అది చెంబు అనొచ్చు. కొంచెం పెద్దది, చెంబులో పెద్ద సైజు, తెప్పళ్ళలో కొంచెం చిన్నది అనమాట, బింది కంటే చిన్నది. అలా గుమ్మంలో పెట్టి దానికి దండం పెట్టుకుని, గృహమే దేవాలయం అనే కాన్సెప్ట్ అనమాట. ఇల్లు ఒక టెంపుల్ లాగా ఉంచుకుంటారనమాట. ఇలాగా చెంబులన్నిటికీ కూడా మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టి మంచిగా పవిత్రంగా అనిపిస్తుంది. చూడగానే ఒక భక్తిభావం కలిగింది నాకైతే. అందుకే నేను చక్కగా కూర్చుని వీడియో తీసుకుంటున్నాను. అగో చూడండి, పువ్వులు వేసి ప్రతి చెంబుకి, ప్రతి గిన్నెకి అలాగ ఏదో ఒకటి సెపరేట్గా చేసి, ఇలాంటి పనులు చేస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దాంట్లో ఆనందం దొరుకుద్దేమో. ఒక్కొక్కరికి ఏంటంటే మంచిగా సినిమాలు చూస్తా ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి కొద్దిమంది చీరలు నగలు కలెక్ట్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళకి ఒక రకమైన ఎంజాయ్మెంట్. అలాగే వర్కహాలిక్గా ఉంటారు, ప్రతి పని అంటే జాబ్లో వర్కహాలిక్గా ఉంటారు. అందులో వాళ్ళకి ఆనందం దొరుకుతుంది. నాలాంటి వాళ్ళకేమో సోషల్ సర్వీస్, బయట పేదలకి లేకపోతే అవసరం ఉన్న వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది, మానవ సేవే మాధవ సేవ అంటారు కదా. అలాగా నాకు అందులో ఆనందం దొరుకుద్ది. మా కోడలు చాలా వర్కహాలిక్గా ఉంటుంది, కానీ ఈ సాటర్డే వస్తే మాత్రం ఇలా పువ్వులు డెకరేషన్ ఒక 2-3 గంటలు పూర్తిగా ఇదే పని మీద ఉంటుంది అనమాట. దానికి ఇందులో ఆనందం దొరుకుతుంది. అదే చెప్పింది అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ పని చేయడం వల్ల. అందుకని ఎవ్రీ సాటర్డే నేను ఇదే పనిలో ఉంటాను అని చెప్పింది. ఒక సాటర్డే ఒక్కరోజే ఈ పని చేసుకుని మళ్ళీ వారం అంతా ఇంకా అవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా ఫ్రైడేనో ఏమో తీసేస్తారు పువ్వులు. తీసేసి శనివారం నాడు మళ్ళీ ఇవన్నీ గిన్నెలన్నీ తోముకొని చక్కగా ఈ ఏర్పాట్లన్నీ చేసుకుంటారు అనమాట. అందులో నాకు చాలా ఆనందం దొరుకుతుంది, మానసిక ప్రశాంతత ఉంది. అందులోనే కదా ఆరోగ్యం కూడా బాగుంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండి సంతోషంగా ఉంటేనే కదా ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకని నేను కూడా ఎంజాయ్ చేశాను ఈ పువ్వుల అలంకరణ అదిను. దుబాయ్లో ఈ పువ్వులు అవి చాలా ఖరీదండి, చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఎక్కడో కొన్ని ప్లేసెస్లో మాత్రమే దొరుకుతాయి. ఇక్కడ ఏంటంటే ఎడారి ప్రాంతం కదా, ఏమీ పువ్వులు పూయడం, మంచి కూరగాయలు కాయడం, లేకపోతే వరి పొలాలు కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు ఇక్కడ. కొబ్బరి చెట్లు, అరటి చెట్లు అట్లాంటివి ఏమి ఉండవు మనలాగా. ఇసుక ప్రాంతం కదా. ఈ సిటీ అవుట్స్కట్లోకి వెళ్తే ఒంటెలు కనిపిస్తాయి, ఎడారుల్లో ఒంటెలు తిరుగుతూ అటు ఇటు కనిపిస్తాయి అన్నమాట. వైల్డ్ క్యామెల్స్ అంటారు వాటిని. అలాగే డేట్స్ అంటే ఖర్జూరాలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ బాగా కనిపిస్తాయి చెట్లు. రోడ్డు డివైడర్స్ నిండా ఖర్జూరం చెట్లే ఉంటాయి. ఈ ఖర్జూరం చెట్లు ఏంటంటే మనం వెళ్ళి కోసుకుని తినచ్చు, ఎవరేమనరు. కాకపోతే కోసి బ్యాగుల్లో వేసుకొని నింపుకోవడం అట్లాంటివి చేస్తే ఊరుకోరు అనమాట. మనం
మామూలుగా వెళ్ళి కోసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ తెంపుకొని తినచ్చు. ఏమైనా ఫ్రూట్స్ అవి కనిపిస్తే కూడా కోసుకొని తినచ్చు అనమాట. అది బాగుంది, నాకు చాలా నచ్చింది. డేట్స్ చెట్ల నుంచి కోసుకొని తినడం అనేది ఎందుకంటే మనకి మార్కెట్లో మాత్రమే దొరికే ఐటెం కదా. ఇక్కడ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ డేట్స్ కనిపిస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు చూడడానికి. అలాగే మనకి తమలపాకులు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, చాలా చవకగా దొరుకుతాయి. ఇక్కడ తమలపాకులు వాడకూడదు, నిషేధం అన్నమాట. గుడి దగ్గర మాత్రమే తమలపాకులు దొరుకుతాయి. అవి కూడా చాలా తక్కువ, ఒక 3, 4, 5 అట్లా లెక్క పెట్టుకుని ఒక్కొక్కటి ఇలాగా లెక్క పెట్టుకుని ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ తాంబూలం అనేది నిషేధం, తాంబూలం వేసుకోకూడదు. అంటే మనం నోట్లో కిళ్ళి వేసుకుంటాం కదా, కిళ్ళి వేసుకుని ఎక్కడ పడితే అక్కడ ఉమ్ముతారనో, లేకపోతే వాళ్ళకి ముస్లిమ్స్ కదా, ముస్లిం కంట్రీ, వాళ్ళకి నచ్చదన్నమాట తాంబూలం వేసుకోవడం అది. అందుకని తమలపాకులు అమ్మరు. అలాగే గసగసాలు మనం ఈజీగా వాడుకుంటాం అన్ని కూరల్లో వాటిల్లో. వీళ్ళకి గసగసాలు నిషేధం. మనం బ్యాగ్లో పెట్టుకుని గసగసాలు తీసుకొస్తే వాళ్ళ స్కానర్స్ ద్వారా కనిపెట్టి ఆ గసగసాలు తీసి పడేస్తారు ఎయిర్పోర్ట్లోనే. అలాగే మన దగ్గర కొన్ని ఆకు అంటే ఆయుర్వేదిక్ సామాన్లు ఉంటాయి కదా, ఆకు పొడులు అవి, వనమూలికలు లాంటివి, అవి కూడా మనం తీసుకొస్తే చాలా అనుమానిస్తారనమాట. అది మెడిసిన్ అన్న కానీ తీసి పక్కన పారేస్తారు, వాడకూడదు. ఎందుకంటే మనకి గంజాయి అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి స్మగ్లింగ్ చేస్తున్నామేమోనని వాళ్ళకి అనుమానం ఉంటుంది. ఇంకా దుబాయ్లో మంచి బంగారం దొరుకుతుంది, తక్కువ రేటుకు దొరుకుతుందని అనను కానీ మనకంటే కొద్దిగా ఒక చిన్న పెసరు తక్కువ ఉంటుంది, కానీ మంచి బంగారం అయితే దొరుకుతుంది. అంటే మోసం లేకుండా అట్లా మంచి బంగారం దొరుకుతుందన్నమాట. కనుక దుబాయ్ వచ్చిన వాళ్ళు బంగారం కూడా కొనుక్కోవడానికి ఇష్టపడతారు. అట్లా కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా చాలా ఇష్టపడతారు కొనుక్కోవడానికి. అగో చూడండి, ఇవి దేవుడి కోసం ఏర్పాటు అనమాట. అవి గుమ్మాలు పక్కన పెడతారు కదా, ఇది బహుశా సాయిబాబా దగ్గర పెడతారు అనుకుంటా. ఇవి అంటే సాయిబాబా గురువుగారు కదా, గురువుగారికి ఇల్లు నడుస్తుంది, గురుగ్రహానికి ఇల్లు పెడతారు కదా, అందుకని సాయిబాబా దగ్గర పసుపు పూలు పెడతారు ఎక్కువ, నాకు తెలిసి అదే అనుకుంటున్నాను. నేను చూస్తాను ఎక్కడ పెడతారో. నాకైతే దీని మీద పెద్దగా నాలెడ్జ్ లేదండి. ఈ పువ్వులు ఇక్కడే పెట్టాలి, ఈ పువ్వులు ఈ దేవుడికే పెట్టాలి అనేది నాకు అంతగా తెలియదు. తెలియని దాని మీద నేను ఊరికే ఊహించుకుంటున్నాను అనమాట, ఇది అయ్యి ఉండొచ్చు, అది కరెక్టేనేమో అని ఒక ఆలోచన. ఇప్పుడు ఇది మామూలుగా దేవుడి మందిరంలో పెడతారు. ఇది 3 స్టెప్స్గా తయారు చేస్తుంది. నేను చూశాను ఇంతకుముందు ఈ 3 స్టెప్స్గా తయారు చేయడం అనేది. 3 స్టెప్స్ 4 స్టెప్స్ వస్తాయి అనుకుంటా. చూడండి, మనకు కూడా అనిపిస్తుంది కదా, మనం కూడా ఇలా తయారు చేసి ఇంటి నిండా పువ్వులు అవి. కాకపోతే ఏంటంటే చాలా పెద్ద పని, చాలా పెద్ద పని. బయట బోల్డెన్ పనులు ఉన్నవాళ్ళు ఈ పనులు చేయాలంటే కష్టం అవుతుంది. కానీ మా కోడలికి బయట పనులు ఉన్నా కూడా ఈ పనులు ఒకరోజు కేటాయించుకుని తను చేస్తుంది అంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. అలాగే మా పాపకు కూడా చాలా ఇంట్రెస్ట్ డెకరేట్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ తనకి. తనైతే ఆర్టిస్ట్ అంటే సినిమా యాక్టర్ కాదు, ఈ బొమ్మలు వేయడం, ఆర్ట్లు వేయడం, ఇట్లాంటి ఆర్టిస్టిక్గా ఉంటుంది అనమాట. ఏ పని చేసినా ఆర్టిస్టిక్గా చేస్తుంది తను కూడా. నిజంగా వీళ్ళిద్దరూ నాకు గిఫ్ట్లు, దేవుడిచ్చిన బహుమతులు అనమాట. మా పాప ఏంటి, మా కోడలేంటి, ఇద్దరు కూడా చాలా ఆర్టిస్టిక్గా ఉంటారనమాట ప్రతి విషయంలోనూ. నిజంగా చూడండి ఎంత బాగా అలంకరిస్తుందో. అదిగోండి 4th స్టెప్ వచ్చేసింది. ఇంక ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఏ దేవుడి దగ్గర ఏంటి పెట్టాలి అనేది, ఏ గుమ్మం పక్కన ఏం పెట్టాలి అనేది తనకే తెలుసు. ఆ సబ్జెక్టు నాకు అసలు తెలియదు, సంబంధం లేదు. నేను అంత ఇలాంటి విషయాల్లో అంత నాలెడ్జ్ అయితే లేదు నాకు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. కొంచెం ఒక 2 hours కష్టపడింది, కొద్దిగా డబ్బులు ఖర్చు అవుతాయి అంతే. కానీ ఎంత ఆనందం వస్తుందో ఇందులో నాకైతే అర్థమైంది. చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చూసి. మీకు నిజంగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక
నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదిగో మా కోడలు నన్ను చూపించే దత్తమ్మ అంటుంది. నచ్చితే కనుక నిజంగా అదిగోండి సాయిబాబా గారి దగ్గరే పెట్టారు ఈ పువ్వులు, ఎల్లో పువ్వులు, నేను అనుకున్నట్లుగానే సాయిబాబా దగ్గరే. జై సాయిరామ్. థ్యాంక్ యూ. కామెంట్స్ పెట్టండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.